హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అది రెడ్ వైన్ సోప్ బేస్తో సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో చాలామంది చాలా వీడియోలు చేశారండి. బట్ నేనైతే రెడ్ వైన్ సోప్ బేస్తో ఏ ఇంగ్రీడియంట్ వేసి సోప్ ప్రిపేర్ చేస్తే రిజల్ట్ అనేది 100% పర్ఫెక్ట్గా వస్తుందో నేను అలాగే సోప్ ప్రిపేర్ చేయబోతున్నానండి. అది ఎలా చూసేద్దాం. నేను దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, అలాగే 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్ ఫ్లోర్ అనేది స్క్రబ్ లాగా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో రోజ్ వాటర్ వేసుకోవచ్చు. నేను రోజ్ వాటర్ బదులు మామూలు వాటరే యూజ్ చేస్తున్నాను. ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే పేస్ట్ లాగా చాలా పలచగా కలుపుకోవాలి. లిక్విడ్ లాగా, మరీ లిక్విడ్లా కాకుండా కొంచెం సెమీ సాలిడ్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇందులో కొద్దిగా నేను ఎసెన్షియల్ ఆయిల్ వేసానండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వేయాల్సిన ఆలుని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఆ పేస్ట్ని వేయకుండా ఒక జల్లెడతోటి వాటర్ మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అందులో వంపేసుకోవాలన్నమాట. వాటర్ మాత్రమే వేసుకోవాలండి. ఇందులో ఉన్న పిప్పి మాత్రం వేయడానికైతే వద్దు, ఎందుకంటే మళ్ళీ సోప్ అనేది పాడైపోతుంది. సో వాటర్ మాత్రమే వేస్తే సోప్ అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే వేదానం ప్రోడక్ట్ వాళ్ళది తీసుకున్నానండి సోప్ బేస్ అనేది, రెడ్ వైన్ సోప్ బేస్. ఆ రెడ్ వైన్ సోప్ బేస్తో నార్మల్ సోప్ బేస్ యూజ్ చేస్తారు, అందులో రెడ్ వైన్ యూజ్ చేస్తారు, ఇంకా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. బట్ రెడ్ వైన్ సోప్ బేస్ తీసుకొని నేను ఇలా ప్రిపేర్ చేశాను. రిజల్ట్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్నైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఏ సోప్ వాడాలి, ఏం క్రీమ్ వాడాలి అని అర్థం కాని వాళ్ళకి కూడా ఈ సోప్ బేస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంత మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ అనమాట. రెడ్ వైన్ అనేది స్కిన్కి అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అందువల్ల సోప్ బేస్ అనేది నేను రెడ్ వైన్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇది నేను ఎప్పుడో ప్రిపేర్ చేయాల్సి ఉందండి. బట్ దీనికి బదులుగా నాకు వేరే సోప్ బేస్ రావటం వల్ల ఇది కొంచెం డిలే అయ్యిందనమాట. సో అందువల్ల ఇప్పుడైతే వీడియో చేయడానికి కుదురుతుంది. సోప్ బేస్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయి మంచి లిక్విడ్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం అయితే దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. పైన కొంచెం లేయర్ అనేది గడ్డ కడుతుంది. సో దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే గడ్డ కట్టకుండా దీన్ని కలుపుతూ ఉండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే స్టవ్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఏది కూడా సోప్ బేస్లో వేయకూడదు. దించి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్న సోప్ బేస్ లిక్విడ్లా మారిన తర్వాత మటుకి ఏది వేయకూడదండి. దీన్ని సోప్ మోల్డ్స్లో తీసుకొని సోప్ లాగా ప్రిపేర్ చేసుకోవడం అనమాట. నేను ప్రిపేర్ చేసిన దానికి సోప్ మోల్డ్స్కి సరిపోలేదండి, ఇంకా మిగిలింది. సో నేను చిన్న చిన్న బౌల్స్లో వేసి సోప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను.
సిలికాన్ మౌల్డ్ నుంచి అయితే సింపుల్గా ఈజీగా తీసేయచ్చండి. బట్ బౌల్స్లో వేసినవి అయితే తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లాస్టిక్ నైఫ్తో అయితే సింపుల్గా వచ్చేస్తాయి. వీటిని ఫ్రిడ్జ్లో కానీ ఎండలో కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 అవర్స్ అలా వదిలేస్తే చక్కగా గట్టిగా అవుతాయి అన్నమాట సోప్స్ అనేవి. వీటిని మీరు రూమ్ టెంపరేచర్లో ఎక్కడైనా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదండి, సోప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఆఫ్టర్ 2 అవర్స్. నేనైతే ఇది ఒక ఆర్డర్ కోసం అయితే ప్రిపేర్ చేశానండి. వీటితో పాటు అలాగే గోట్ మిల్క్ సోప్ కూడా రెడీ చేశాను. ఇవి 2 ప్యాక్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేయబోతున్నాను. సో ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ రెడ్ వైన్తో చేసిన సోప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.